శివరాత్రి మహోత్సవాలకు సంబంధించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ద్రాక్షారామం నుంచి మా ప్రతినిధి సాయి కృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. గౌతమ్, మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా శివాలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రముఖ పంచారామ క్షేత్రాలన్నీ కూడా సామర్లకోట, ద్రాక్షారామం, భీమేశ్వర్ల స్వామివారికి భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజామునే తీర్థ బిందులతో ఇక్కడ సప్తగోదావరి నుంచి ద్రాక్షారామ భీమేశ్వరుడికి అభిషేకాలు అర్పించిన తర్వాత వివిధ పూజాధికాలు విశేష అర్చనలు చేసి భక్తులకు దర్శనానికి అనుమతించారు. తెల్లజాము నుంచే ద్రాక్షారామ భీమేశ్వర స్వామివారిని భక్తులు విశేష సంఖ్యలో దర్శించుకుంటున్నారు. 12వ శక్తిపీఠం మాణిక్యాంబ అమ్మవారిని కూడా ఇక్కడ భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్నారు. మహాపర్వదినం సందర్భంగా ఈ ద్రాక్షారామ క్షేత్రానికి ఏర్పాట్లన్నీ విస్తృతంగా చేశారు. అట్లాగే కాకినాడ జిల్లాలోని మరో పంచారామ క్షేత్రం సామర్లకోట భీమేశ్వరాలయంకి కూడా భక్తులు తెల్లవారుజాము నుంచే విశేష సంఖ్యలో తరలివచ్చారు. అక్కడ కూడా పుష్కరిణి నుంచి తీర్థబిందుతో స్వామివారికి అభిషేకాలు అర్పించిన తర్వాత భక్తులకు దర్శనమిస్తున్నారు. అట్లాగే పిఠాపురం పాదగాయ క్షేత్రానికి కుకుటేశ్వర స్వామికి కూడా తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు పాదగాయ క్షేత్రంలోని పుష్కరిణిలో స్నానాలు ఆచరించి దర్శనాలు చేసుకుంటున్నారు. మహారాష్ట్ర, ఒరిస్సాతో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి విశేష సంఖ్యలో పిఠాపురం పాదగాయ క్షేత్రానికి తరలివచ్చారు. అట్లాగే ఇక్కడ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగాను అన్ని ప్రముఖ ఆలయాలతో పాటు ఆయా గ్రామాల్లోని ఆలయాల్లో కూడా భక్తులు విశేష సంఖ్యలో దర్శించుకుంటున్నారు. రాజమహేంద్రవరంలో పుణ్య గోదావరిలో తెల్లవారుజామున 3 గంటల నుంచే భక్తులు పుణ్యస్నానం ఆచరిస్తున్నారు. అక్కడ పుష్కర్ ఘాట్, కోట్లింగాల ఘాటుతో పాటు 11 ఘాట్లు పుణ్యస్నానాలకు నగరపాలక సంస్థ సిద్ధం చేసింది. జల్లు స్థానాలు కూడా ఏర్పాటు చేయడంతో భక్తులు అధిక సంఖ్యలో గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి ఉమా మార్కండేయ స్వామి అలాగే కోటిలింగేశ్వర స్వామి వారిని దర్శించుకుంటున్నారు. ఇట్లా కోనసీమ జిల్లాలోని కోటిపల్లి క్షేత్రంలోను గౌతమి గోదావరి తీరంలో భక్తులు తెల్లవారుజాము నుంచే స్నానాలు ఆచరించి కోటి ఫలేశ్వరుని దర్శనాలు చేసుకుంటున్నారు. అట్లాగే రాజోలు, ముమ్మిడివరం నియోజకవర్గాల్లోనూ అదేవిధంగా భక్తులు తరలి వస్తున్నారు శివాలయాలకి. ముమ్మిడివరం నియోజకవర్గంలోని కాట్రేని కోన కుండలేశ్వరం ఆలయానికి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మురమల్ల భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారిని కూడా అధిక సంఖ్యలో దర్శించుకుంటున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా అన్ని ఆలయాలు కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పంచారామ క్షేత్రాలతో పాటు అన్ని ప్రముఖ ఆలయాలన్నింటిలోనూ భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. మధ్యాహ్నం తర్వాత మహాశివరాత్రి తిథి ఎక్కువగా ఉండటంతో ఈ రాత్రికి అధిక సంఖ్యలో ఆలయాల్లో దర్శనాలు కొనసాగే అవకాశం ఉంది. రాత్రి తెల్లవారులు కూడా ప్రముఖ పంచారామ క్షేత్రాలతో పాటు పిఠాపురం పాదగాయ క్షేత్రం అట్లాగే అన్ని శివాలయాల్లోనూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా భక్తుల రద్దీ కొనసాగనుంది. ఎక్కడికక్కడ దేవాదాయ శాఖ పూర్తి స్థాయిలో విస్తృత ఏర్పాట్లు చేయడంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దర్శనాలు అయితే కొనసాగుతున్నాయి. ఆ ఆలయాలన్నింటిలో కూడా రద్దీ కొనసాగుతోంది. కెమెరామెన్ సూర్యప్రకాశ్తో సాయి కృష్ణ, ద్రాక్షారామ క్షేత్రం నుంచి.